అసలు వాటర్ ఎక్కువ తాగాలా, తక్కువ తాగాలా, అసలు ఎంత తాగాలి? బాబు, నీళ్లు తక్కువ తాగకండి, నీళ్లు కొంచెం మోతాదుగా తాగాలి. ఒక వయసు దాటిన తర్వాత ఈ నీళ్ళు ఎక్కువ తాగిన దానివల్ల ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. తగ్గితే తుమ్మితే కొందరికి యూరిన్ పడిపోతూ ఉంటుంది. నాకు ఇంతవరకు బాగానే ఉన్నాను, ఇప్పుడు మూత్రం పోవాలని అనిపించింది, ఇంకా ఆపుకోలేను. నేను వెళ్ళే లోపల నాకు బట్టల్లో కారిపోతూ ఉంటుంది. ఈ లక్షణాలు కనుక ఉంటే, ఇలాంటివి కనిపిస్తే ఇమ్మీడియట్గా మీ కిడ్నీ ఏమైనా ప్రమాదంలో ఉందేమో అని. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక 5 మందులు వాడుకొని షుగర్ కంట్రోల్లో ఈ 10 ఏళ్ళగా నడిపిస్తున్నాడు. సడన్గా 5 మందుల్లో 2 మందులు అవసరం పడుతున్నాయంటే తను చేసిన గొప్పతనం ఏం లేదు, నీ కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయని అర్థం చేసుకో. ఓ నమస్తే. మనకి చాలా రకాల ఆరోగ్య సమస్యల్లో కిడ్నీ సమస్యలు చాలా ప్రివలెంట్గా చూస్తూ ఉంటాము. బట్ ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసరికి అనేక రకాల నమ్మకాలు, అపోహలు దాని చుట్టూతా, అంటే పాలకూర తింటే రాళ్ళు వస్తాయి, లేదంటే వాటర్ ఎక్కువ తాగాలి, తక్కువ తాగాలి, ఇలాంటి అనేక రకాల నమ్మకాలు ఉంటాయి. సో ఈ నమ్మకాల్లో వాస్తవం ఎంత? అసలు ఈ కిడ్నీ రిలేటెడ్ ఉన్న మన చుట్టూ ఉన్న ఇలాంటి అనేక డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి నేను డాక్టర్ మల్లికార్జున గారి దగ్గరికి వచ్చాను. సో AINU అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున సార్తో ఉన్నాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నానమ్మా, చాలా రోజుల తర్వాత కలుస్తున్నామా. సార్ కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ నేను అందరి తరపున అడుగుదాం అనుకుంటున్నాను. మెయిన్గా ఎక్కువ మందిలో వినిపించేది వాటర్ సార్. వాటర్ ఎక్కువగా తాగకపోతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు. అట్లాగే కిడ్నీ జబ్బులు ఉంటే వాటర్ ఎక్కువ తాగద్దు అంటారు. అసలు వాటర్ ఎక్కువ తాగాలా, తక్కువ తాగాలా, అసలు ఎంత తాగాలి? ఇది ఒక పెద్ద బిగ్ కన్ఫ్యూజన్ సార్ అందరిలో. దాని గురించి ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. అంటే ఒక 60-year-old మేల్ వచ్చాడు. ఏమండి, నాకు యూరిన్ చాలా ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది, చాలా కష్టంగా ఉన్నాను, రాత్రి 4-5 సార్లు వేస్తున్నాను అనేసి. బాగుందండి, ఈ మధ్య వయసులో ప్రాస్టేట్ అనేది ఉంటుంది, అదే చూపించుకోవడానికి వచ్చాను అని చెప్పేసి చెప్పారనమాట. సరేనండి, ఏం చేస్తారు మీరు మామూలుగా? నేను ఒక రిటైర్ అయిపోయానండి, ఇప్పుడు యోగా ప్రాక్టీస్ చేస్తాను, యోగా టీచర్ కూడా చేస్తున్నాను, బాగా యోగా చేస్తాను. సో అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత యూరిన్ ఫ్లో ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. పోయడంలో ఏమైనా ట్రబుల్ ఉంటుందండి? ఎలాంటి ట్రబుల్ లేదండి. పోసిన తర్వాత మొత్తం వచ్చినట్టు అనిపిస్తుంది, అంతా బాగుంటుందండి, కానీ మాటిమాటికి వస్తూ ఉంటుందండి. సో వీ గేవ్ సంథింగ్ కాల్డ్ ఒక బ్లాడర్ డైరీ అనేది చేయండి అని చెప్పాం. అంటే బ్లాడర్ డైరీ అంటే మీరు పొద్దున ప్రతిసారి మూత్రం పోసినప్పుడు ఎంత పోస్తున్నారని ఒకసారి కొలిచి రాసుకొని రండి అని చెప్పాను. సో దాన్ని దట్స్ కాల్డ్ బ్లాడర్ డైరీ. అది నేను కొత్తగా చెప్పడం, ఇది ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అనమాట. సో ఎవ్రీ టైం ఎంత పాస్ చేశారు, 300 ml 400 ml పాస్ చేసుకుని మొత్తం. సో తను చేసుకొని వచ్చాడు. సో లాస్ట్కి చూస్తే ఏమిటి, 7,200 ml యూరిన్ పాస్ చేస్తున్నారు. అంటే నేను అడిగాను, ఈ నీళ్ళు బాగా తాతారంటే అవునండి, పొద్దున్న లేయంగానే 2 లీటర్లు నీళ్ళు తాతాను, ప్రతిసారి భోజనం చేసినప్పుడంతా 1 లీటర్ నీళ్ళు తాతానండి. ఇప్పుడు అంత నీళ్లు తాగేవారి మనిషికి మరి అంత యూరిన్ వస్తుంది కదమ్మా. మరి అంత యూరిన్ వచ్చినప్పుడు అన్నిసార్లు పోయాల్సిందే కదా. సో దిస్ ఈస్ కాల్డ్ కంపల్సరీ వాటర్ డ్రింకింగ్. ఈ కంపల్సరీ వాటర్ డ్రింకింగ్ అనేది ఒక పెద్ద జబ్బు ఇండియాలో. వేదాల్లో ఏం చెప్పారు? వేదంలో ఏంటి, ఇది ఒక ట్రాపికల్ కంట్రీ, అంటే మనకి ఎండలు ఎక్కువ. మనం చేసేవాళ్ళు ఏంటి, అందరూ పోయి వ్యవసాయం చేసుకునేవాళ్ళు, అడవుల్లో తిరిగేవాళ్ళు, ఇంకేదో పనులు చేసుకునేవారు, మిట్ట మధ్యాహ్నంలో ఎంత ఎండల్లో చేసుకునేవాళ్ళు. సో చెప్పిందంతా ఏమిటి, బాబు నీళ్లు తక్కువ తాగకండి, నీళ్లు కొంచెం మోతాదుగా తాగాలి, ఎందుకంటే మనం ఒక ట్రాపికల్ కంట్రీలో ఉన్నాము అని. అంటే ఎక్కువ తాగితే మంచిది అని అర్థం కాదు కదండి. సో దిస్ ఈజ్ ఎ బిగ్ అపోహ. మీరు చెప్పారు చూసారు, అపోహ అంటారు చూసారు, క్లాసిక్ అపోహ అమ్మా ఇది. ఏమిటి, నీళ్ళు ఎక్కువ తాగితే మంచిది, 3 లీటర్లు తాగడం, 4 లీటర్లు తాగడం, 5 లీటర్లు తాగడం, మళ్ళీ యూరిన్ ఎక్కువ సార్లు వచ్చిందని రావడం. సో దిస్ ఈస్. అండ్ నెంబర్ 2, ఒక వయసు దాటిన తర్వాత ఈ నీళ్ళు ఎక్కువ తాగిన దానివల్ల ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. తాగేది మంచినీళ్ళు, మూత్రం పోస్తే దాంట్లో సోడియం అనేది పోతూ ఉంటుంది. సో ముసలి వాళ్ళలో ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళు సోడియం తగ్గిపోయి వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు. సో కామనెస్ట్ కాజ్ ఈ ఇండియాలో జబ్బు లేని వాళ్ళు కూడా సోడియం ఎందుకు తక్కువ వచ్చి అడ్మిట్ అవుతారంటే డైల్యూషనల్ హైపోనట్రియం అంటాం. అంటే నీళ్ళు ఎక్కువ తాగి డైల్యూషన్ వచ్చేసి బాడీలో దానివల్ల సోడియం తగ్గిపోయి అడ్మిట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఐసీయూలో. మీరు వినే ఉంటారు, సోడియం తగ్గి అడ్మిట్ అయ్యారు. సో దిస్ ఈజ్ ద 2 ప్రాబ్లమ్స్.
సో వాటర్ ఎంత తాగాలి అనే దానికి ఎక్కడ రాసలేదమ్మా. భగవంతుడు దప్పిక అనేది వచ్చాడు, థర్స్ట్నెస్. సో యు క్వెంచ్ యువర్ థర్స్ట్ అన్నాడు. అంటే దప్పికగా ఉండకండి, మీరు దప్పిక తీర్చుకోండి. అది మీరు ఎండల్లో పనిచేస్తున్నారు అనుకోండి, మీకు 2 లీటర్లు తాగితే మీ దప్పిక తీరుతుందేమో. ఏసీ రూమ్లో కూర్చొని ఎలాంటి పని చేయకుండా ఉన్నారనుకోండి, 1 లీటర్ తాగినా ఆ దప్పిక తీరిపోతుంది. సో యువర్ వర్క్ అంటే మీరు ఏం చేస్తారు, ఎక్కడ చేస్తున్నారు, ఏ టెంపరేచర్లో చేస్తున్నారు, ఎంత చెమట పడుతూ ఉంది అన్న దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ అనేది డిసైడ్ అవుతుంది. అంతేగాని ఎన్ని లీటర్లు తాగితే కరెక్టు అని చెప్పి ఎవ్వరు చెప్పలేదు. ఇప్పుడు ఒక మనిషి స్కాట్లాండ్లో ఉంటాడు, ఆ చల్ల దేశంలో -10 -5 ఉంటుంది టెంపరేచర్. అక్కడ 3 లీటర్లు తాగితే మంచిది అని చెప్తే ఏమని అంటాడు, ఓ మొటికా వేస్తాడు. ఎందుకంటే నేను పోయాల్సింది నువ్వు కాదు కదా అని చెప్పేసి. అంతే కదా. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ వాటర్ ఇంటేక్, టూ మచ్ ఆఫ్ వాటర్ ఇంటేక్. చలికాలం అయినా సరే వాటర్ 2 లీటర్స్ తాగాలి కంపల్సరీ, 3 లీటర్స్. ఒక ఆర్డినరీ మనిషికి ఏసీ రూమ్లో కూర్చొని ఎలాంటి పని చెమట పట్టని మనిషికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ సరిపోతుందమ్మా. ఓకే. మనం తినే ఆహారంలో ప్రతి ఆహారంలోనూ వాటర్ ఉంటుంది. మీరు అన్నం తిన్నారనుకోండి దాంట్లో వాటర్ ఉంది, పప్పు తిన్నారనుకోండి దాంట్లో వాటర్ ఉంది, పెరుగు తిన్నారనుకోండి దాంట్లో వాటర్ ఉంది. ఎవ్రీథింగ్ హెస్ గాట్ వాటర్. సాలిడ్ కాంపోనెంట్ కొంచెమే, దాంట్లో 60% ఇంకా వాటరే అది. సో మీరు తిన్న ఆహారంలో ఇన్ జనరల్ ఒక మనిషి తినే ఆహారంలో 600 నుంచి 700 ml వాటర్ అనేది మనకు బాడీలోకి వెళ్తుంది. మనకు కావాల్సింది ఎంత, మినిమం ఎంత అవసరమో మాట్లాడుతూ ఉంటే ఒక 500 ml వాటర్ శ్వాసల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. 300 కావచ్చు, 500 కావచ్చు. మూత్ర విసర్జనలో మనకు కావాల్సింది 1 లీటర్ నుంచి 1.5 లీటర్, లేకపోతే 1.2 లీటర్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో మనకు బేసిక్ నెసెసిటీ ఎంత, 1.7 ఆర్ మ్యాక్సిమం 1.8 లీటర్స్. అంతకన్నా ఎక్కువ 1.5 లీటర్స్ అనుకున్నా కానీ, 1.7 లీటర్స్ అనుకున్నా కానీ, మీరు వాటర్ 1 లీటర్ తాగితే 750 ml మీకు మీ సాలిడ్లో నుంచి వస్తూ ఉంది కదా. సో రిక్వైర్మెంట్ ఎంతనమ్మా, 1.5 లీటర్స్ కన్నా ఎవరు తాగాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏసీ రూమ్లో కూర్చొని ఎలాంటి చెమట పట్టిన వాడు 1.2 లీటర్ నుంచి 1.5 లీటర్స్ తాగినా కానీ సరిపోతుంది. అదే తను ఏదో వ్యవసాయం చేస్తున్నాడు, చెమట పడుతోంది, వాడికి 2 లీటర్లు కావాల్సిన అవసరం పడవచ్చు. రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు, పొద్దున సాయంత్రం పోయి వ్యవసాయం చేస్తాడు, చెమటలు బాగా పడతాయి, ఫర్నెస్ దగ్గర పని చేస్తున్నాడు, తనకు 2 లీటర్లు 2.5 లీటర్ అవసరం పడవచ్చు. అదే ఒక మనిషి స్టోన్ తయారు చేశాడు, మాటికి స్టోన్స్ వస్తున్నాయి వాడికి, తనకు కావాలి 2 లీటర్లు మినిమం యూరిన్ పర్ డే. 2 లీటర్స్ యూరిన్ పర్ డే రావాలి అంటే తను చేసే వర్క్ని బట్టి తను వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుంది. తను చేసే వర్క్ని బట్టి తను వాటర్ తాగాలి. సపోజ్ ఏసీ రూమ్లో కూర్చున్న వాడికి అయితే 2 లీటర్లు యూరిన్ రావాలంటే 1.5 లీటర్స్ తాగినా 2 లీటర్లు యూరిన్ వస్తుంది. అదే వ్యవసాయం చేసేవాడికి 2 లీటర్లు అయితే 2 లీటర్లు వస్తుంది, ఆర్ అంతకన్నా ఎక్కువ తాగాల్సిన. సో మీరుగా కొలుచుకుంటే ఒక మనిషిని, ఆర్డినరీ మనిషి 6 నుంచి 8 సార్లు మూత్రం పోయగలిగితే చాలు, అంతే. అంతకన్నా మీరు తాగి సాధించేది ఏమీ లేదు. సో యువర్ థర్స్ట్ డిక్టేట్స్, ఎంత మీకు కావాలి అనేది మీ థర్స్ట్ డిక్టేట్ అవుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, నీళ్లు వాళ్ళకి విషపూరితం. నీళ్ళు ఎక్కువ తాగారంటే అది ఉండిపోయి బయటికి రాక అడ్మిట్ అయిపోతారు హాస్పిటల్లో, ఆయాసపడిపోయి ఎమర్జెన్సీ డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నీళ్లు లేకపోతే ప్రాబ్లం అమ్మా, ఎక్కువైతే అడ్వాంటేజ్ లేదు. సో లేకపోతే ప్రాబ్లం, ఎక్కువైతే అడ్వాంటేజ్ లేదు. కాబట్టి ఎక్కువ కొందరిలో అయితే ప్రాబ్లం కూడా అవుతుంది కదా, కొందరిలో ప్రాబ్లం కూడా తయారవుతుంది. కాబట్టి ఇంత లేదు, మీ దాహాన్ని బట్టి తాగండి. మీకు స్టోన్లు వస్తున్నాయనుకోండి, కొంచెం ఎక్కువ తాగాల్సిన అవసరం ఉంటుంది. స్టోన్ లేవనుకోండి, నాట్ 6 to 8 times యూరినేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఒక నార్మల్ మనిషి 6 సార్లు మూత్రం పోయగలుగుతున్నాడు అంటే అడిక్వేట్గా హైడ్రేట్ అయినట్టే లెక్క. కొన్నిసార్లు యూరిన్ కలర్ని బట్టి కూడా మన హెల్త్ని జడ్జ్ చేయొచ్చు అంటూ ఉంటారు. చాలా మందికి ఇంకో అపో ఉంది మీరు చెప్పిన దాంట్లో, నా యూరిన్ ఎల్లో రాకూడదు అని పూనుకుంటారు. అదో విచిత్రమైన జబ్బులాగా. యూరిన్ కలర్, నార్మల్ కలర్ ఈజ్ ఎల్లో అండి. ప్లెయిన్ వాటర్ ఈజ్ నాట్ ఎ నార్మల్ కలర్ ఆఫ్ యూరిన్. యూరిన్ అనేది ఏంటి, ఒక 30 లీటర్లు బ్లడ్ 10 అన్నిసార్లు కిడ్నీలో పోయిన తర్వాత దాంట్లో ఫిల్టర్ అయినది దాంట్లోంచి మళ్ళీ రీఅబ్జార్బ్ అయ్యి లాస్ట్కి బయటకు వచ్చేది 1 లీటర్ మాత్రమే. బాడీలో ఉన్న బ్లడ్ అంతా 3 సార్లు వెళ్ళిపోతుంది కిడ్నీలోకి ఒక రోజు లోపలే. సో దాంట్లో ఉన్న తయారైన యూరిన్ అంతా దానికి 5 ఇంతలు తయారవుతుంది. ఆ 5 ఇంతల్లో 1 ఇంత మాత్రమే యూరినే బయటకు వస్తుంది. అటువంటప్పుడు అది ఎల్లోగానే రావాలి.
దాన్ని వైట్గా చూడాలనుకున్నారనుకోండి మీరు నీళ్లు తాగుతానే ఉంటారు. సో ఆ డైల్యూట్ యూరిన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది, అది తప్పు. సో ప్లెయిన్ నాకు నా యూరిన్ అసలు క్రిస్టల్ క్లియర్గా ఉండాలి అనుకోవడం తప్పు. ఏ పేల్ ఎల్లో ఈజ్ ఎ నార్మల్ థింగ్. ఇన్ ఏ సమ్మర్ డార్క్ ఎల్లో అనేది నార్మల్ థింగ్. ఓకే, సమ్మర్లో డార్క్ ఎల్లో కామనే. కామన్, నీళ్ళు తాగండి అది మళ్ళీ పేల్ ఎల్లో అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎ అబ్నార్మాలిటీ. బాడీ ఈజ్ బీన్ గివెన్ దట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. మీ బాడీ మీకు భగవంతుడు అలా సృష్టించాడు కాన్సన్ట్రేట్ చేయడానికి. మీ కిడ్నీలో ఆ శక్తి ఇచ్చాడు కాన్సన్ట్రేట్ చేయడానికి. ఆ శక్తిని ఉపయోగించుకోకుండా అది కాన్సన్ట్రేట్ చేయకుండా చేయడానికి తప్పు కదండి. కరెక్ట్. సో దెర్ ఇస్ నో హార్మ్, దెర్ ఇస్ నో పాయింట్ మేకింగ్ ఇట్ అబ్సల్యూట్లీ క్లియర్గా చూడడం అనుకోవడం తప్పు. సరే, ఇంకొకటి దగ్గితే తుమ్మితే కొందరికి యూరిన్ పడిపోతూ ఉంటుంది. అది ఇన్కాంటినెన్స్ వల్ల అని ఎప్పుడు అనుకోవాలి. కొంతమంది ఎక్కువ బాగా దగ్గు వచ్చినప్పుడు లేదంటే గట్టిగా తుమ్మినప్పుడు కూడా పడుతుంది. అంటే ఏజ్ బేస్ చేసుకోనా లేకపోతే దేన్ని బట్టి అది ఇన్కాంటినెన్స్ అనుకోవాలి? ఇన్కాంటినెన్స్ అంటే ఏమిటి? మనకు తెలియకుండా యూరిన్ కారిపోవడం. దగ్గితే తుమ్మితే అని అనే కాదు. సపోజ్ నేను కూర్చొని ఉన్నాను, నాకు తెలియకుండా యూరిన్ కారిపోతా ఉంది, అది ఇన్కాంటినెన్స్. ఓకే. సో దగ్గినా తుమ్మినా పడిపోతుంది, అది ఒక రకమైన ఇన్కాంటినెన్స్. నాకు యూరిన్ వచ్చినట్లు అనిపిస్తుంది, నేను వెళ్తాను, వెళ్ళే లోపల బట్టల్లో పడిపోతుంది, అదొక రకమైన ఇన్కాంటినెన్స్. సో ఇక్కడ ఏముంటాయి, 3 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో కంటిన్యూస్ ఇన్కాంటినెన్స్, నీకు తెలియకుండానే కారిపోతాం, ఇది ఫస్ట్ది నేను చెప్పింది. రెండోది ఏంటి, దగ్గినా తుమ్మినా గట్టిగా నవ్వినా కారిపోతుంది, అంటే అది స్ట్రెస్డ్ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు ఆ ప్రెషర్ బ్లాడర్ మీద పడినప్పుడు ఆపుకునే శక్తి లేక యూరిన్ లీక్ అయిపోతుంది, అది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. మూడోది అర్జ్ ఇన్కాంటినెన్స్. అంటే ఏంటి, నాకు ఇంతవరకు బాగానే ఉన్నాను, ఇప్పుడు మూత్రం పోవాలని అనిపించింది, ఇంకా ఆపుకోలేను, నేను వెళ్ళే లోపల నాకు బట్టల్లో కారిపోతూ ఉంటుంది, ఇది అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఈ 3 డిఫరెంట్. యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫీమేల్స్లోనే ఎందుకు ఎక్కువగా చూస్తాం? అది సృష్టి లేలమ్మ. అంటే ఒకటి మీరు చూసారంటే ఫిమేల్స్ అనేవాళ్ళు గాడ్ హెస్ క్రియేటెడ్ ఎ గ్రేట్, అంటే ద క్రియేషన్ ఈజ్ గ్రేట్. ఇప్పుడు చూసారంటే అనాటమీ ఒకటి చూద్దాం, ఫంక్షన్ ఒకటి చూద్దాం. అనాటమీ, మూత్రాశయం, మూత్రం వచ్చే నాళం. ఫిమేల్స్లో నాళం చిన్నగా ఉంటుంది, మగవారిలో పెద్దగా ఉంటుంది. సో బ్యాక్టీరియా బయట ఉండేటివి ఆ మూత్రనాళంలోంచి బ్లాడర్లోకి వెళ్ళడానికి చాలా తక్కువ టైం పడుతుంది, మగవారిలో అది వెళ్ళడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అంతలోపల యూరిన్ పాస్ చేశారనుకోండి అవి బయటకు వచ్చేస్తాయి. ఓకే, ఇది ఒక బేసిక్ కారణం. సపోజ్ ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఏమేంటచ్చు, బ్యాక్టీరియా లోపల వెళ్ళడం అనుకుందాం. ఈ బ్యాక్టీరియా ఎక్కడ ఉన్నాయి, పైన చర్మం మీదనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు, మన చర్మంలోనే ఉంటాయి. లేకపోతే ఫిమేల్స్లో వెజైనాలో కూడా ఉంటాయి. సో వెజైనాలో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఈ చర్మం పైన ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ బ్యాక్టీరియా తొందరగా వెళ్తాయి లోపలికి. సపోజ్ ఇవన్నీ ఏమి లేవనుకుందాం, పొద్దున 6 గంటలకు మూత్రం పోసారు, సాయంత్రం 5 గంటల వరకు మూత్రం పోయారు అనుకోండి, నీళ్ళు తక్కువ తాగో, ఉపవాసం ఉండో, ఏదో కారణంగా. సో యూ గివెన్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ టైం, చాలా టైం ఇచ్చారు మీరు. ఈ బ్యాక్టీరియా ఏదో కొన్ని ఉన్న బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ చేకూర్చడానికి. ఇంకోటి ఒక నమ్మకం చాలాసార్లు విన్నాను సార్ నేను, బేర్ తాగితే స్టోన్స్ పోతాయి అని చెప్పేసి. అంటే ఎవరిని 1 లీటర్ నీళ్లు తాగమంటే తాగడు, కానీ 1 లీటర్ బీర్ తాగమంటే తాగడు. అంతకన్నా విచిత్రం ఏమైనా విషయం ఏం లేదు అక్కడ. బేసికలీ వాల్యూమ్ ఒక్కసారిగా తాగండి రోజు అంటే ఎవడు తాగడు అనమాట. సో అంతేగాని అంటే నీళ్ళు ఎక్కువ తాగిన దానివల్ల పోతాయని కాదమ్మా. సి వాట్ ఈస్ యూఆర్ గివింగ్ ఏ ఫేర్ ఛాన్స్ ఫర్ దెమ్ టు పాస్, అంతే తప్ప తాగితేనే పోతాయని మాత్రం అది లేదు. సి చిన్న స్టోన్స్ ఉన్నవి మీరు నీళ్ళు తక్కువ తాగితే అవి పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ ట్రాన్సిట్ అనేది అంటాం, అంటే కిడ్నీ నుంచి యూరిన్ అనేది బ్లాడర్లోకి రావాలి, ఇది ఒక ట్రాన్సిట్ టైం. సపోజ్ అక్కడ తయారైన యూరిన్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ నుండి చాలా టైం పట్టింది అనుకోండి కిందకి రావడానికి, అంటే ఏమిటి, అక్కడ ఉన్న సొల్యూట్లో ఉన్న పదార్థాలు సొలిడిఫై అయిపోయే అవకాశం ఉంటుంది. అదే నీళ్ళు ఎక్కువ తాగారనుకోండి, నెంబర్ 1 ఆ సొల్యూషన్ అనేది డైల్యూట్ అవుతుంది, నెంబర్ 2 ఈ ట్రాన్సిట్ టైం కూడా తగ్గిపోతుంది, చాలా ఫాస్ట్గా బ్లాడర్లోకి వచ్చేస్తుంది. సో స్టోన్ తయారయ్యే అవకాశం తగ్గుతుంది. అక్కడ వాటర్ ఇంటేక్ అనేది హెల్ప్ చేస్తుంది. అంతేగాని బేర్ యాక్చువల్లీ ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా డిహైడ్రేట్ అవుతారు కదా. అవును, అంటే బేసిక్గా వాల్యూమ్ ఇస్ ద థింగ్ వాట్ ఈస్ నీడెడ్ అనమాట, అంతే తప్ప క్వాలిటీ ఆఫ్ లిక్విడ్ అనే దాని మీద పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అందరు చాలా బార్లీ తాగేస్తూ ఉంటారు, ఇవన్నీ పెద్ద డిఫరెన్స్ రావు. ఇవన్నీ ఏంటంటే మనం
మనం అలవాటు చేసుకున్నాం ఎలా చిన్నప్పటి నుంచి. అంతవరకే. పాలకూర తింటే స్టోన్ వస్తుంది, అది కూడా యాక్చువల్ అది అడగబోతున్నాను. పాలకూర టమాటా కలిపి తింటే వస్తుంది. అలాంటి ఏ సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఏమని కాల్షియం తింటే డాక్టర్ గారు నాకు ఏదో ఫ్రాక్చర్ అయింది, నేను కాల్షియం టాబ్లెట్లు ఇచ్చారు, దాని తర్వాత స్టోన్ తయారైపోయింది. అంటే కాల్షియం టాబ్లెట్లు వేసుకున్నాను, దాంట్లో కాల్షియం స్టోన్ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ లో కాల్షియం డైట్ విల్ కాజ్ స్టోన్స్. మీ తినే ఆహారంలో కాల్షియం తక్కువ ఉంటే మీకు స్టోన్ తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు పెట్రోల్ తగ్గిపోతే నిల్వలు తీస్తున్నారు కదా, అలా మీరు తగ్గిపోయింది అనుకోండి, తినకుండా ఉన్నారనుకోండి, బాడీలో ఉన్న నిల్వల నుంచి కాల్షియం బయటకు వస్తుంది. సో ఇట్స్ ఎ నెసెసిటీ. ఇంకోటి ఎక్కువ వివాదాస్పదమైన విషయం సార్, కీటో డైట్. కీటో డైట్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ డాక్టర్సే ఒకవైపు చెప్తుంటారు, ఇంకొక వైపు కాదు అంటారు. అసలు ఇది ఏది నిజము? కీటో డైట్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఏంటి అది? అమ్మా ఒకటి మీరు చూసారు అంటే ఎవ్రీ డైట్ కంటైన్స్ ఎ బ్యాలెన్స్. వాట్ ఈస్ దట్ బ్యాలెన్స్? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఈ మూడు కలిపి కట్టుగా ఒక డైట్ అవుతుంది. ఇప్పుడు కీటో డైట్లో ఏం చేస్తున్నాం, ఒక పోర్షన్ తీసేసి ఒకటి మాత్రమే సప్లిమెంట్ చేస్తున్నాం. సో దీంట్లో ఉన్న ఏదైతే ఈ బ్యాలెన్స్ ఎందుకు అవసరం పడింది? ఎవరు చెప్పలేదు ఊరికే నెయ్యి తినంటారా బాబు మిగతా అంతా తినకుండా అని చెప్పి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ ఎందుకు అవసరం? రోజు మనం ఇంధనం ఒక డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, ఆ డ్రైవింగ్కి అవసరం పడేది ఏంటి? పెట్రోల్ లాంటిది. ఇంజన్ నడవడానికి అవసరం పడేది ఆయిల్ లాంటిది, సరేనా? ఇంకా కొన్ని ఫ్యాట్ అవసరం, కూలెంట్ లాంటివి కొన్ని అవసరం పడతాయి లేదా ఇంజన్లో. అలానే పెట్రోల్ ఈజ్ కార్బోహైడ్రేట్. అది మీ ఎనర్జీ ఇస్తుంది, అది బర్న్ అవుతుంది, ఎనర్జీ ఇస్తుంది. ప్రోటీన్ ఈజ్ అ మజిల్ బిల్డర్, మీ పని చేయడానికి పనికి వస్తుంది. మీ ఆయిల్, ఇంజన్ ఆయిల్ నడవడానికి ఇంజన్ ఆయిల్ లాగా పనిచేస్తుంది. ఫ్యాట్ ఈజ్ అ కూలెంట్, ఇట్స్ రిజర్వ్ అట్ సమ్ పాయింట్స్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని కొన్ని ఉంటాయి, కొన్ని అవసరం ఉంటాయి దానివల్ల. సో ఇంజన్ కూల్గా లేకపోతే ఇది ఇంజన్ ఆగిపోతుంది. ఇవి రెండు బాగా పనిచేసిన, పెట్రోల్ ఉన్నా ఇంజన్ ఆయిల్ ఉన్నా, కూలెంట్ లేకపోతే అది ఆగిపోతుంది. ఇలా ఈ మూడు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మన ఒక ఇంజన్ నడవడానికి, అలానే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఈ కీటో డైట్లో ఏం చేయబోతున్నారు, వీళ్ళు కార్బోహైడ్రేట్ తీసేస్తారు. ఆ కీటో డైట్లో ఏమవుతుంది, ఉత్తి ప్రోటీనే ఇస్తారు. ఈ ప్రోటీన్ ఇచ్చిన దానివల్ల మనం కడుపు నిండుతుంది, కానీ ఎనర్జీ అనేది తక్కువ అవుతుంది. ఎనర్జీ, ఇప్పుడు ఎనర్జీ కోసం ఏమిటి, బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరుగుతుంది అనమాట. ఆ ఫ్యాట్ బికమ్స్ ద ఎనర్జీ సోర్స్. ఆ కూలంటే ఎనర్జీ ఇవ్వడం అనేది మొదలెడుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఈ ప్రాసెస్లో ఏమిటి, ప్రోటీన్ అనేది డిగ్రేడేషన్ వల్ల, ప్రోటీన్లో ఏదైతే డిగ్రేడేషన్ అయిన తర్వాత ఏదైతే సబ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే బై ప్రోడక్ట్స్ ఉంటాయో, ఆ ప్రోడక్ట్స్ నార్మల్ కన్నా చాలా ఎక్కువైపోతాయి. సో ఎనీథింగ్ విచ్ ఈస్ అబ్నార్మలీ కంటెంట్ ఇన్ ద బాడీ కెన్ ఎఫెక్ట్ ఎనీబడి. ఈ ప్రిన్సిపల్ మనం ఆలోచించాలి కదా. ఒక బాడీలో ఉన్న కిడ్నీ కానీ లివర్ కానీ ఏదన్నా ఆర్గాన్ ఒక లెవెల్ వరకు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. బియాండ్ దట్ ఇట్ మే నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్. సమ్ పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్, సమ్ పీపుల్ మే బి ఏబుల్ టు హ్యాండిల్. ఇది ఆలోచించాలి. సో దిర్ ఈజ్ ఆల్వేస్ ఎ నెగటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఈ కెటబాలిక్ ప్రోడక్ట్స్, అంటే ఈ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్ మెటబాలిజం. చాలామందిలో ఏమీ కాకపోవచ్చు, కానీ దేర్ ఆర్ ఆల్రెడీ సమ్ పేషెంట్స్, మనకు తెలియక కొంతమంది ఉంటారు ఆల్రెడీ కొద్ది గొప్ప కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుందని నేను చెప్పాను మీకు ఇప్పుడే, ఇందాక చెప్పాను. తెలియకుండానే మనకు కొద్దిగా కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. వాడికి ఏమీ తెలియకుండా వాడు కీటో డైట్ ప్రారంభిస్తే ఆ కిడ్నీల మీద ఇంకా ఇది అవుతుంది కదమ్మా. సో ఇది ఎవరికి తెలుసు? మనం కీటో డైట్ ప్రారంభించే ముందు వాడికి ఆ మైల్డ్ సబ్ క్లినికల్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉందో లేదో మనం చూసామా? చూడడానికి బాగానే ఉంటాడు మేడం. కరెక్ట్. So there are some living examples also where they have taken a keto diet and their mild kidney failure has become overt kidney failure now. అంటే బేసిక్ ఏంటంటే మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సార్ ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, అంటే లైక్ స్టోన్స్ కానీ, సీకేడీ కానీ, ఎనీ అదర్ కైండ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది వాస్తవమా? అది నిజం, యాక్చువల్గా నిజం కాదు. బట్ బేసిక్లీ ఏంటంటే కొంతమందిలో ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ అనేది క్వైట్ కామన్ నవడేస్. అది క్వైట్ కామన్. ఈ 30 ఏళ్ళ 20 ఏళ్ళ వయసులో కూడా చూస్తున్నాం. కిడ్నీ జబ్బులు ఉంటేనే క్యాన్సర్ ఉండడం అనేది తప్పు. ఓకే, కాదు. ఫెయిల్డ్ కిడ్నీస్లో క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ మామూలు కన్నా ఫెయిల్డ్ కిడ్నీస్లో, అంతే తప్ప అబ్బో అది ఉంటే ఇది డెఫినెట్గా రావచ్చు అనుకునే అవకాశం లేదు.
సరే ఓవరాల్గా యాక్చువల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయాలి అన్నా లేదంటే ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇమీడియట్గా చూడడం అనేది ఇంపార్టెంట్. మీరు టెస్ట్లు కూడా అన్నారు కదా, అంటే ఈ లక్షణాలు కనుక ఉంటే ఇలాంటివి కనిపిస్తే ఇమీడియట్గా మీ కిడ్నీ ఏమైనా ప్రమాదంలో ఉందేమో అని మీరు అనుకుని ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి అనేవి ఏమన్నా ఉన్నాయా రెడ్ ఫ్లాగ్స్? అంటే దే ఆర్ 3-4 థింగ్స్ అమ్మా. చాలామందికి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కనపడడం అనే దానికి అది తనకు సిమ్టమ్స్ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. నేను ఇన్ జనరల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. నెంబర్ 1, యంగర్ హైపర్టెన్సివ్స్. 25 ఏళ్ళు 35 ఏళ్ళకే నీకు బీపీ వచ్చింది, యూ హ్యావ్ టు లుక్ ఫర్ సమ్ ప్రాబ్లం. ఓకే, అది నార్మల్ కాదు. 45 ఏళ్ళకి వచ్చింది, అది వేరే విషయం. అవును. 35 ఏళ్ళకి వచ్చింది, 30 ఏళ్ళకి నాకు బీపీ గోళీ వేసుకుంటున్నాను, ఇది నార్మల్ కాదు. చాలామందికి తెలియదు. నా మిగతా రిపోర్ట్లు అంతా బాగానే ఉన్నాయనుకుంటారు, కానీ దేర్ షుడ్ బి ఎ రీజన్ యాక్చువల్లీ. నెంబర్ 2, చాలా మందిలో చూస్తూ ఉంటాం ఏంటిది, యూరిన్ టెస్ట్ చేయించుకుంటారు, చాలాసార్లు చేయించుకుంటారు, దాంట్లో ప్రోటీన్ కనపడుతుంది, కానీ ఎవరు పట్టించుకోరు దాని గురించి. ప్లస్ ఆల్బుమిన్ ప్లస్ అని ఉంటుంది, లేకపోతే 2+ అని ఉంటుంది. ఏమి ఇది చూడలేదా, చూసారు సార్ అంతా నార్మల్గా ఉంది, పంపించేశారు. డాక్టర్సే ఎవరు దాన్ని అంత నోటీస్ చేయరు. కానీ దట్స్ వెరీ, నాకు చెప్పినట్టు దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. సో మీ యూరిన్లో ఆల్బుమిన్ అనేది కనబడి 2 సార్లు చెక్ చేసినా 2 సార్లు ఉంది అంటే యూ రిక్వైర్ ఎ టెస్ట్. ఓకే. నెంబర్ 3, సార్ మొన్న ఏదో తిన్నాను, వేడి చేసింది, మూత్రం ఎర్రగా వచ్చింది, రక్తం వచ్చింది, నీళ్ళు బాగా తాగాని తగ్గిపోయింది. దట్స్ అ ఫస్ట్ డేంజర్ సైన్. Blood in urine, and that too without any pain, is not considered normal. That indicates a serious issue inside. ఓకే. బ్లడ్ నీకు పెయిన్ లేకుండా బ్లడ్ రావడం అనేది నార్మల్ కాదు. పెయిన్ ఉండి వచ్చిందంటే ఏదో కారణం ఉంటుంది, స్టోన్ ఉండొచ్చు, యూరిన్లో మంట ఉందంటే ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, కానీ పెయిన్లెస్ హెమచ్యూరియా అంటాం, దట్స్ నాట్ నార్మల్. హైపర్ టెన్షన్, దట్స్ డేంజర్. హైపర్ టెన్షన్, ఆల్బుమిన్, బ్లడ్ ఇన్ ది యూరిన్. ఆర్ నీకేం బ్లడ్ కనపడకపోవచ్చు, యూరిన్ టెస్ట్లు చేస్తే 10-12 ఆర్బీసీ 20 ఆర్బీసీ ఉంటాయి, అది కూడా అబ్నార్మలే. నెంబర్ 4, క్రియాటినిన్ 1.2 నార్మల్ అండి, 1.5 ఉంది, అరే కొంచెమే చేంజ్ అంటారు, అంతే కదా, కాదండి, ఇట్స్ ఎ మేజర్ చేంజ్. ఇట్స్ ఎ మేజర్ చేంజ్ దేర్. 100% కిడ్నీలు పనిచేస్తూ ఉంటే మీ క్రియాటిన్ 1 ఉంటుంది, 50% పడిపోయేసరికి క్రియాటిన్ 2 అవుతుంది. అంటే మీ క్రియాటిన్ 1.6 అయింది అంటే మీలో 30-40% కిడ్నీ పని చేయడం మానేసినట్టే లెక్క. ఇది చాలామందిలో 1.7 ఉన్నింది సార్, 1.5 ఉన్నింది సార్, 1.6 ఉన్నింది సార్, అయినా కానీ అది నార్మలే, కొంచెమే కదా వేరియేషన్ అనుకుంటారు, కానీ అది మేజర్ వేరియేషన్. ఏదో 80 ఏళ్ల వయసుకి 1.6 వచ్చిందంటే వయసుతో పాటు కిడ్నీ ఫంక్షన్ కొంచెం తగ్గిండొచ్చులే అనుకోవచ్చు, కానీ యంగర్ ఏజ్లో అది చూడడం అనేది తప్పు. నెంబర్ ఇంకోటి చెప్తాను, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, మందులు వాడుతూ ఉంటారు, అంతా బాగానే ఉంది సార్, ఈ 5 నెలలుగా షుగర్ బాగా కంట్రోల్లో ఉంచాను సార్, అరే అంతకు ఈ మధ్య అయితే అసలు గోళీలు వేసుకుంటే నాకు కళ్ళు తిరిగి పడిపోతున్నాను, అంత తగ్గిపోతాను, 40-50కి వచ్చేసింది షుగర్. దే ప్రెజ్యూమ్ దట్ దేర్ షుగర్ ఈజ్ అండర్ కంట్రోల్. ఫస్ట్ ఇండికేషన్, ఇప్పుడు ఒక పేషెంట్ ఒక 5 మందులు వాడుకొని షుగర్ కంట్రోల్లో ఈ 10 ఏళ్ళగా నడిపిస్తున్నాడు, సడన్గా 5 మందుల్లో 2 మందులు అవసరం పడుతున్నాయంటే తను చేసిన గొప్పతనం ఏం లేదు, నీ కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. సో ద ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ renal failure, kidney failure in a diabetic is requiring less medication for diabetes. ఓకే, అంటే సడన్ గా మెడికేషన్ తక్కువ అవుతుంది అంటే మీకు తెలుస్తుంది. అంటే ఏంటి ఈ మధ్య చక్కెర వచ్చేస్తుంది, బ్లడ్ షుగర్ చేస్తే 80 ఉంటుంది, అది ఎప్పుడు 180-160 ఉండేది, ఇప్పుడు ఏంది 80 ఉంది. ఓకే. చాలా మంది అనుకుంటారు నేను చాలా డైట్గా ఉన్నాను, ఈ మధ్య స్వీట్ తినడం మానేశాను, చాలా ఇదిగా స్ట్రిక్ట్గా ఉన్నాను అందుకే అయింది అని. కాదు, ఫస్ట్ రూల్ ఇట్ అవుట్ దట్ కిడ్నీ ఫెయిల్యూర్ కావట్లేదు. ఇంకోటి, నీళ్ళు ఎక్కువ తాగితే నాకు ఎక్కువ బాగా ఉంటుంది, తప్పు. ఇట్స్ నాట్ డెట్రిమెంటల్. హైపోనెట్రీమియా చెప్పాను చూసారా, సోడియం తగ్గిపోతుంది. సో ఇవి చాలమ్మా, ఇంతకన్నా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫైనల్గా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలామంది అవసరం లేకపోయినా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు అనేది కూడా ఒక మాట వినబడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు అల్టిమేట్గా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అవసరం అవుతుంది అంటే అమ్మ దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ఒకటి ల్యాబ్ రిపోర్ట్స్ ఒకటి విషయం చూపిస్తాయి, రెండోది పేషెంట్ కండిషన్ ఒక విషయం చూపిస్తుంది. కొన్నేమో ల్యాబ్ రిపోర్ట్స్, కొన్నేమో పేషెంట్ కండిషన్. ఒక్కోసారి పేషెంట్ కండిషన్ చాలా బాగుండొచ్చు చూడడానికి, ల్యాబ్ రిపోర్ట్స్ చాలా బ్రాడ్గా ఉండొచ్చు.
ఒక్కోసారి ల్యాబ్ రిపోర్ట్స్ తక్కువే చూపిస్తాయి కానీ పేషెంట్ కండిషన్ బాగా ఉండదు. సో మనం ఈ రెండు క్లబ్ చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. వాల్యూ బట్టి డిసైడ్ చేయడం కుదరదు. ఓకే, ఇన్ జనరల్ మాట్లాడుకుంటే మన మన క్రియాటినిన్ 7-8కి వచ్చేసింది అంటే దిస్ ఇస్ ద టైం ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ కింద లెక్క. సరేనా? అప్పుడు డయాలిసిసో ట్రాన్స్ప్లాంటో అవసరం. కొంతమంది చాలా ఫిట్గా ఉంటారు, ఏమీ తెలియదు, అటువంటిప్పుడు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి చేయడం అనేది జరుగుతుంది. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అవ్వాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా హెల్దీగా ఉండాలి అనుకుంటే అదే టైంలో డయాలిసిస్ చేస్తే బెటర్. కానీ ఇండియాలో ఏంటి, అంత దూరం వదిలితే అంత దూరం, తెగేంత వరకు దారాన్ని లాగి తెగే ముందు ఆపేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. సో అప్పుడే ఈ ప్రియంటివ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆలోచించాలి. అంతేగాని లాగేంతవరకు లాగి తెగే ముందు ఇప్పుడు చేద్దాం ట్రాన్స్ప్లాంట్ అనే దానికన్నా తెగుతుందని మనకు తెలిసినప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా చేసుకొని హెల్త్ని కాపాడుకోవచ్చు కదా. అవును అని చెప్పేసి అంటాం. ఎట్లా సార్, నేను కొన్నేళ్లుగా కృత్రిమ కిడ్నీలు అని వింటున్నా. అంటే ఆర్టిఫిషియల్గా కిడ్నీస్ అనేది ఒక రీసెర్చ్ జరుగుతుంది అని, మనం అవయవాల్ని పుట్టించవచ్చు అనే కైండ్ ఆఫ్ ఆ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది, అది సాధ్యం అవుతుందా? అవ్వచ్చమ్మా. స్టెమ్ సెల్స్ బేస్డ్ నేను అడిగేది. స్టెమ్ సెల్స్ బేస్డ్ 3D మోడలింగ్ ఆర్ 3D జనరేషన్ ఆఫ్ ద కిడ్నీ అనేది ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే దాంట్లో చాలా లాజిస్టికల్ రీజన్స్ ఉంటాయి. అండ్ దానికి రిలవెన్స్ ఎప్పుడమ్మా, ఎప్పుడైతే అది మాస్ ప్రొడక్షన్ స్కేల్లో చేసి అందరికీ ఇవ్వగలుగుతామో అప్పుడే దానికి రిలవెన్స్ ఉంటుంది. ఎవరో ఒకరు చేసాడు ప్రపంచంలో ఉంటే దానికి రిలవెన్స్ ఏమి ఉండదు కదా. సో ఒకరు చంద్రమండలం వెళ్ళారంటే అందరూ వెళ్ళగలుగుతారు అనుకోవడం కూడా తప్పు కదా. సో అది మాస్ స్కేల్ ప్రొడక్షన్ చాలా టైం పడుతుంది. ఏమన్నా ఇంప్లాంటబుల్ డివైస్ అంటే ఒక మెషిన్ లాంటిది ఇంప్లాంట్ చేసి, ఇప్పుడు మీరు తిన్నారో ఒకప్పుడు ఇన్సులిన్ వేసుకున్నారు, ఇప్పుడు ఇన్సులిన్ పంపే ఇంప్లాంట్ చేసేస్తున్నారు, అది బ్లడ్ షుగర్ ప్రకారం అది ఇన్సులిన్ చేస్తుంది. అలాంటిది ఏమన్నా జరగచ్చేమో చూడాలి. డయాలిసిస్ చేయగలిగి, డయాలిసిస్ ఇంటర్నల్ డయాలిసిస్ అయ్యేటట్టు ఓకే, అవి అయ్యే అవకాశం ఉంది, ఉండొచ్చు. దాట్స్ టెక్నాలజీ. నేను చెప్పాను కదా, ఒకప్పుడు 10 ఏళ్ళు పట్టేది ఇప్పుడు 2 ఏళ్లే పడుతుంది, ఇంకో 20 ఏళ్లలో 1 సంవత్సరమే పడుతుంది. ఇది ఏ ఇంట్రడక్షన్ వచ్చిన తర్వాత చాలా 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 తక్కువ, 2 సంవత్సరాల్లో మీకు ఆన్సర్ చిక్కే అవకాశం ఉంటుంది. కరెక్ట్. సో అది ఆశిస్తాం, ఆ విధంగా అవుతుందని ఆశిద్దాం. అంతే ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా.